హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి 5 కిలోల వరకు అయితే మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. ముక్క గట్టిగా రెడ్గా ఉండేలా పచ్చడి అనేది చాలా టేస్టీగా వచ్చేలానైతే అయితే చేసి చూపెడతాను. 1 కిలోన్నర వచ్చేసేస్తే కిలోన్నర మామిడికాయ ముక్కలకైతే నేను పల్లీల పొడి అయితే వేసి మిగతా 3.5 కిలోలకైతే మామూలు పచ్చడి అయితే చేసి చూపెడతాను. మీకు చూపించే గ్లాసున్నర హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ ఆవాలైతే 5 గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి. అంటే మీకు కొలత చెప్పాలంటే కరెక్ట్గా గ్లాస్ వరకు పోసుకోండి. ఆవాలు వచ్చేసి కిలోకి వచ్చేసి ఆవాలు అనేది వేయించాల్సిన అవసరం లేదు. ఇంకా మెంతులు, జీలకర్ర అయితే నేనైతే మంచిగా వేయించుకుంటానండి. 3.5 కిలోల వరకు అయితే ముక్కలైతే బేషన్లో పోసుకున్నాను. కిలోకి వచ్చేసి 1/2 కిలో ఉప్పు ప్యాకెట్లో నుంచి కిలో ప్యాకెట్ కాబట్టి ఒక 120 గ్రాములు అయితే హాఫ్ గ్లాస్ వరకు అయితే నేను పక్కకు పెట్టుకొని మిగతా ఉప్పునైతే 3.5 కిలోలకైతే పోసుకుంటున్నానండి. 3.5 గ్లాసుల వరకు అయితే సాల్ట్ అయితే పడుతుందండి. 3.5 కిలోలకు వచ్చేసి ఆవు పొడి అనేది కూడా 5 గ్లాసులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని. 3.5 కిలోలకి ఎంత పడుతుందో అనేది నేను చూసి వేసుకుంటున్నాను. వేయించుకున్న జీలకర్ర పొడి అండి, 1.5 స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతి పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ బేషన్లో వచ్చేసి 1.5 కిలో ముక్కలండి, మామిడికాయ ముక్కలు. 1/2 కిలో గ్లాస్ కట్టు వరకు పోసేసి మిగతా గ్లాసు 1/2 గ్లాస్ వరకు అయితే సాల్ట్ అండి, గ్లాసు బావు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మిగిలిపోయిన ఆవు పొడి కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం మామిడికాయ పచ్చడి పెడుతున్నామంటే ముందుగా ఉప్పు పట్టించుకొని మనం స్టీల్ గిన్నెలలో ఊరబెట్టుకుంటే మనం వెల్లిపాయలు తీసుకొని ఇంకా వేరే ఇంకా మనం ఇంకేమన్నా కారం కొలతలు కానివ్వండి ఇవన్నీ చేసేసరికి టైం తీసుకుంటుంది. కాబట్టి ముందుగా ఉప్పు పట్టించుకొని ముక్కలకి ప్లేట్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నామండి. మంచి సూప్ అనేది ఊరుతుందండి. ఈ సూప్ అనేది మనకి సంవత్సరం అంతా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా ఊరబెట్టుకోవటం వల్ల మధ్యలో 2-3 సార్లు అయితే ఊరబెట్టుకోవాలి. ఇట్లా చేతులతో కలుపుకుంటే మనకు వాటర్ అనేది వస్తాయి. ముక్క అనేది కూడా మనం మామిడికాయలు కొనేటప్పుడు కూడా అండి మంచి పిక్కతో ఉన్నది టెంక్ అంటారు కదా, గట్టిగా ఉండాలి. ఇంకా వచ్చేసి తెల్లగా ఉండాలండి మామిడికాయల సెలెక్షన్ కూడా. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ముక్క వచ్చేసి 1.5 కిలో మామిడి ముక్కల కంటే 1/2 కిలో వరకు అయితే నేను పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటాను, పొడి చేసుకుంటానండి. ఇంకా 3.5 కిలోల కంటే ఒక కిలో మామిడి ముక్కలకి మీకు చూపించే గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. కారం వచ్చేసి 3.5 కిలోల ముక్కల కంటే 3.5 గ్లాసులు పోసుకుంటున్నాను. కిలోన్నరకైతే గ్లాసున్నర పోస్తున్నానండి. గ్లాసు బావు కానీ గ్లాసున్నర మీరు తినేంత కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. ఇంకా మొత్తం పల్లీల ఆయిలే తీసుకోవాలి. కిలోకి వచ్చేసి చూపించే గ్లాస్తో చూపిస్తున్నానండి. పల్లీల ఆయిల్ నేను తీసుకునేది మొత్తం 3 గ్లాసులు అయితే పోసుకుంటున్నానండి 3.5 కిలోలకి. ఇంకొక గ్లాస్ వచ్చేసి నేను తాలింపు అనేది కలుపుకునేటప్పుడు ఒక గ్లాస్ పోసుకుంటాను పచ్చి నూనె. అనేది నేనైతే వెల్లిపాయలు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా కారం వచ్చేసి బేషన్లలో కొలత తీసుకున్నానండి. ఇంకా 2 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత మామిడి ముక్కలండి మంచిగా సూప్ అయితే ఊరిపోయాయి. ఆయిల్ అనేది వేడైన తర్వాత 1.5 స్పూన్ వరకు అయితే ఆవాలు, 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. మంచిగా ఫ్రై అనేది అవ్వాలండి. మిరపకాయలు కూడా మనము మంచి మిరపకాయలు ఇప్పుడు బయట తెచ్చుకొని మంచిగా ఎండలో తొడిమలు తీసుకొని ఎండలో ఎండబెట్టుకొని కారం పట్టించుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈ కొన్న కారాలతో బయట షాపులలో తెచ్చిన కారపొడులతోనైతే మామిడికాయ పచ్చడి అస్సలకే పెట్టొద్దండి. అస్సలకే బాగుండదు, టేస్ట్ ఉండదు, అసలు తినడానికి కూడా ఇష్టపడరండి. మాకైతే ఇంట్లోనైతే ఏమాత్రం తినరు. వెల్లిపాయ ముద్దనైతే ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ ముద్దను వేసుకొని తగినంత
ఆ మంటలోనే మనం మంచిగా వెల్లిపాయ ముద్ద ఉడికేలా అయితే చూసుకోవాలి. పచ్చడి అనేది ఇక్కడ కూడా మనం చూసుకోవాలండి. వెల్లిపాయ ముద్ద అనేది ఉడికిపోవాలి మంచిగా. మనకు ఉడుకుతూ ఉంటే కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. మీకు కావాలంటే ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి. మీ ఆప్షనల్ అండి. ఒక 8 వరకు వేసుకోండి. నేనైతే వేయలేదు, కావాలని. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇంకా కిలోన్నరకైతే తాలింపు పెడుతున్నానండి. ఒక గ్లాస్ వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. పల్లీల పొడితో కిలోన్నర పల్లీల పొడితో పెట్టి మామిడికాయ పచ్చడికి అయితే ఒక గ్లాస్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. పల్లీల ఆయిల్, ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. మొత్తం వచ్చేసి 5 కిలోల కంటే కిలో వెల్లుల్లిపాయలు అయితే నాకు పట్టాయి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆవాలు జీలకర్ర అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పచ్చడిలో వేసుకుంటే మనకి క్రంచీగా పుల్లగానైతే తగులుతాయండి. ఉప్పు కలిపేటప్పుడే కొన్ని పెద్ద వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. తాలింపు అనేది మంచిగా వేగిపోవాలండి. తాలింపులు అయితే వేగిపోయినట్టే. కొద్దిగా మెంతిపొడి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. 3.5 కిలోలకైతే 3.5 గ్లాసుల వరకు నేను కొలతలు తీసుకున్న కారాన్ని అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వచ్చేసి తెల్లగా ఉండాలండి. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండే కాయలు అయితే తీసుకోవాలి. మామిడికాయ కూడా గట్టిగా ఉండాలండి. పచ్చడి అనేది మనకి సెలక్షన్ కూడా మంచిగా చేసుకుంటేనే మనకి సంవత్సరం అంతా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కారం విషయంలో కూడా మనం కారం బయట మిరపకాయలు తీసుకోవటం కానివ్వండి, ఇంకా నేనైతే పూర్తిగా మిరపకాయలు తీసుకొని తొడిమలు తీసుకొని ఎండలో ఆరబెట్టి కారం అయితే పట్టించుకుంటానండి ప్రతి సంవత్సరానికి సరిపడా. ఇప్పుడే కారం అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్లోనైతే మిరపకాయలు తీసుకుంటాను. చాలా బాగుంటుందండి. మిరపకాయలు మనం తీసుకొని కారప్పొడి పట్టించుకుంటే మనం రోజు వేసే కర్రీలలోకి కానివ్వండి, మామిడికాయ పచ్చళ్ళలోకి కానివ్వండి, చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా మెంతిపొడి వేసుకొని కిలోన్నర మామిడికాయ పల్లీల పొడితో పెట్టే కిలోన్నర మామిడి ముక్కలకు కూడా కారం అయితే కలుపుకుంటున్నానండి. ఏం లేదు, కిలోకి వచ్చేసి 1/2 కిలో ఉప్పు. మీకు చూపించే గ్లాస్తో ఆ గ్లాసు అనేది నిండుగా కాకోకుండా కట్టు వరకు అయితే కారం అండి, అదే కొలతలు. ఆయిల్ కూడా వచ్చేసి గ్లాస్ వరకు పోసుకోండి. ఇప్పుడు కిలో మామిడికాయ పచ్చడి పెట్టామంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ పోసుకోండి కారం, ఆయిల్ వచ్చేసి అంతే. 3 కిలోల పచ్చడి పెట్టామంటే 3.5-4 గ్లాసుల వరకు అయితే ఆయిల్ పోసుకోండి. మొత్తం వచ్చేసి పల్లీల ఆయిలే పోసుకోవాలి. ఇవే కొలతలండి, పక్కా కొలతలు. నేనైతే 3.5 కిలోలకైతే తాలింపునైతే కలుపుకుంటున్నాను. మన వీడియోస్కి వ్యూస్ లేవు, ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు వచ్చిన రెసిపీస్ అనేది నేను చేసి మీకు వీడియోస్ పెడతాను. ఇంకా ఏమన్నా కొత్తవి కూడా నేర్చుకొని పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. మొత్తానికి వ్యూస్ రాకపోతే నేను చాలా వీడియోస్ అనేది చేశానులే, కానీ నాకు పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపెట్టలేకపోతున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు కూడా నాలో ఉన్న నాకు వచ్చిన రెసిపీస్ కూడా నేను పెడతాను కదా. ఇంకా కొత్త వాటిని కూడా నేర్చుకోవాలి. ఇంకా నేను వంటలు చేయాలి, వీడియోలు పెట్టాలనే ఇంట్రెస్ట్ అనేది నాకు ఉంటుంది కదా అండి. అది మీరు పూర్తిగా నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా 3 గ్లాసులు పోసాను కదండి, ఒక గ్లాస్ అయితే పచ్చాయలు పోసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల ఆయిల్ గ్లాస్ పోసుకున్నానండి. ఇంకా వచ్చేసి కిలోన్నర మామిడికాయ ముక్కలకైతే 1/2 కిలో పల్లీల పొడి మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగానైతే ఎలాంటి ఉండలు లేకోకుండా పల్లీల పొడి అయితే పట్టించుకోవాలి. చూడండి ఎంత సూపు ఊరిందో, చూసారు కదండి. ఒక 2 రోజులు అయితే మీరు జాడీలో ఊరబెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా మా ఇంట్లో అల్లం, ఇంకా వచ్చేసి నువ్వుల పొడితో కూడా పెడతానండి. ఇక చాలు అన్నట్టుగానే ఇక ఈ 2 అయితే పెడుతున్నాను. పిల్లలు పెట్టమంటే ఇంకొక కిలో వరకు అయితే పెట్టేదాన్ని, అల్లంతో కానీ నువ్వుల పొడితో కానీ. చాలా టేస్టీగా ఉంటుందండి. గ్లాస్ ఆయిల్ పోసుకున్నాను కదా, పచ్చి ఆయిల్ వచ్చేసి ఒక 1/2 గ్లాస్ పోసుకుంటున్నానండి. 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ అయితే ఎక్కువ పోసుకుంటున్నాను. కిలోన్నర ముక్కలు కాబట్టి ఆయిల్ అనేది మీద 1 ఇంచు వరకు అయితే తేలాలండి. అలా తేలటం వల్ల మనకి
పచ్చడి అనేది ఎర్రగా ఉంటుంది. పచ్చడినైతే మొత్తం జాడీలలోనైతే 2 జాడీలలోనైతే సర్దానండి. మధ్యలో మధ్యలో 3 రోజుల వరకైతే 3, 4 రోజులైతే జాడీలో పెట్టుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్‌లలో ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇలా కలుపుకోవడం వల్ల మా అమ్మగారు మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఇలా అనేది నాకు చాలా గుర్తుకొస్తుందండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కలిపి పెట్టేవాళ్ళు గదా! ఇంకా మేమైతే నైట్ వచ్చేసి రైస్ పెట్టాను. మొత్తం మామిడికాయ పచ్చడితోనే తినేసామండి. తప్పక ట్రై చేయండి. నేనైతే అమ్మ వాళ్ళు కొద్దిగా పెట్టారు కావచ్చులని వీళ్ళకైతే సరిపోనే పెట్టాను మా వాళ్ళకి. పచ్చడి రెడ్‌గా ఉంటుంది. పీస్ వచ్చేసి గట్టిగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలైతే నన్ను చాలా కొన్ని అయితే అండి చాలా గుర్తుకొస్తాయి. మళ్ళీ ఆ రోజులొస్తే బావుండు అనిపిస్తుంది. మామిడికాయ పీసంట, వెల్లుల్లిపాయలంట వెయ్యాలంట. మా పిల్లలైతే చెప్తున్నారు పక్కన నుండి. తప్పక ట్రై చేయండి.